ఇప్పుడు లాస్ ఏంజల్స్ అనే ప్రదేశంలో బియాండ్ ఫెస్ట్ అనే పేరుతోని సెప్టెంబర్ 26 తారీఖుకెళ్ళి అక్టోబరు 9 తారీఖు వరకు సైన్మాలకు సంబంధించి వివిధ సైన్మాలు ప్రదర్శన చేయబడతాయంట. ఇక దీనికి గాను ముందుగాల ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఉచితంగా ప్రదర్శించారంట. అయితే గీడ అసలు ముచ్చట ఏందనంటే ఎన్టీఆర్ ఆయనంతటా ఆయననే స్వయంగా ఆడ అడుగు పెట్టడంతో అందరూ ఆశ్చర్యంతో ముంచెత్తిర్రంట. ఇక దీనికి గాను ఇక ఎప్పుడైతే ఎన్టీఆర్ అడుగు పెట్టిండో ఆడికెళ్ళి అభిమానులంతా మస్తు హుషారుతోని ఆయనకి స్వాగతం పలికిర్రంట. గంతేకాదు ఇక ఈ కార్యక్రమానికి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఇట్లా ఎన్టీఆర్ కి ఘనంగా స్వాగతించిరంట. ఇక వాళ్ళు ఏమని చెప్పిరనంటే ఇక ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఈ వేదిక మీద ఉన్నాము అని అంటే గది చాలా గొప్ప విషయం. ఇక మన ఎన్టీఆర్ కు మాస్ అభిమానులు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక ఎన్టీఆర్ కోసం అని చెప్పేసి మన ఆర్ఆర్ఆర్ స్టార్ కోసం అని చెప్పేసి లాస్ ఏంజల్స్ అందరం కలిసి ఒక్కసారి గట్టిగా కేకలేసుకోండి అని అన్నారంట. గంతేకాదు ఇప్పుడు ఈ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో మాసు అభిమానులు ఇక మాసు నటుడు గాని మరొకరు లేనే లేరు. ఆర్ఆర్ఆర్ స్టారు దేవర స్టారు ఒక్కసారి ఎన్టీఆర్ కోసం జేజేలు వల్కురి అని ఘనంగా స్వాగతం పలికి ప్రశంసించిరంట. ఇక చూసిరా మస్తు ఉన్నదిలే. ఇక ఆ తర్వాత ఇక ఎన్టీఆర్ ఎప్పుడైతే స్టేజ్ మీద అడుగు పెట్టిండో ఇక ఆడికెళ్ళి అభిమానులు ఊకుంటారా ఏంది మస్తుగా హల్చల్ చేసిరు అని అంట. ఇక మస్తుగా కేకలేయడంతోనే కాదు ఇక వాళ్ళైతే ఆనందంలా మునిగి తేలుతున్నారంట. ఇక దీనికి తోడు దేవరా గురించి గిట్లా ఆయన మాట్లాడిర్రంట, కొన్ని విషయాలు పంచుకున్నాడంట. అయితే బియాండ్ ఫెస్ట్ నిర్వాహకులు అధికారికమైన పేజీల గిట్ల ఒక ఫోటోని పెట్టుకుంటా ఇక ప్రపంచం మొత్తం దీని గురించి సిద్ధంగా ఉన్నది. అంటే దేని గురించి? దేవర సైన్మా గురించి అని మంచి భావంతో వాళ్ళు పంచుకున్నారంట. ఇక ఈ సైన్మా కోసం అని మస్తుగా ఎదురు చూస్తున్నాము అందరం కానీ ఇక ఇది అంత మంచి ముచ్చట, మీరు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది అని చెప్పేసి వాళ్ళు పంచుకున్నారంట. అయితే ఇంత అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమంతో ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతలు మరింత పెంచిందనే చెప్పుకోవాలి. ఇక ఆర్ఆర్ఆర్ సైన్మాతో పాటుగా దేవర సైన్మా ఇట్లా ఎన్టీఆర్ కు ఎంత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్నది మళ్ళసారి ఇంకా క్రేజ్ పెరిగింది అని అర్థమైతేనే ఉన్నది. ఇక చూస్తుంటే ఈ సైన్మా గాను ఊహించని విధంగా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అనే మాట అయితే వినబడుతున్నది. ఇక మీరు ఇట్లా ఏమంటారు? ఇక ఈ వీడియో గిట్లా చూసిర్రా? ఇక చూసిన తర్వాత మీ హావభావాలు ఏంది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.